హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అంటే ఖైరతాబాద్ గణేశుడు. అసలు ఈసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఖైరతాబాద్ గణేశుడి యొక్క హైట్ ఎంత, ఖైరతాబాద్ గణేశుల్లో ఉన్నటువంటి ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏంటి, అసలు అక్కడ జన సందోహం ఎలా ఉంది, నిమజ్జన మహోత్సవ కార్యక్రమానికి ఖైరతాబాద్ గణేశుడు ఎలా తరలి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖైరతాబాద్ గణేష్, మనకి గణేష్ పండగ అనగానే మొట్టమొదటగా మనకి భాగ్యనగరంలో గుర్తొచ్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఎందుకంటే ఈ ఏడాదితో మనకి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడవచ్చు స్వామివారి యొక్క సర్వాంగ సుందరమైనటువంటి రూపం. అయితే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి 7 నెంబర్ అనేది అత్యధికంగా ప్రాధాన్యం ఉందని చెప్పుకోవచ్చు. 7 నెంబర్కి, ఎందుకంటే 7 ముఖాలు, 7 తలల పైనటువంటి సర్పాలు, దానితో పాటుగా 70 అడుగుల వినాయకుడు. సో దానివల్ల ఏంటంటే 7 అనే నెంబర్కి ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రత్యేకమైన ప్రాచుర్యం పొందిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి వినాయకుడు 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మనకి దర్శనమిస్తాడు. అయితే ఈ వినాయకుడికి ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవటానికి లక్షలాదిగా భక్తులు అయితే తరలి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మహాగణపతికి పక్కన కుడివైపున 10 అడుగులు ప్రత్యేకంగా అయోధ్య తరహాలో ఒక బాలరాముడి విగ్రహం ఉంటుంది. ఎడమ వైపున 9 అడుగుల ఎత్తులో మనకి రాహుకేతుల విగ్రహాలు అయితే మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తాయి. అయితే మనకి గత ఏడాది ఖైరతాబాద్ విగ్రహం అనేది ఎత్తు 63 అడుగులే ఉంది. కానీ ఈసారి మనకి 70 అడుగుల ఖైరతాబాద్ యొక్క వినాయకుడి విగ్రహం హైట్ అనేది ఉండటం వల్ల తన రికార్డు తనే బద్దలు కొట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విగ్రహం యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడా కూడా సేంద్రియ రంగులు, మట్టి పదార్థాలను ఉపయోగించి మాత్రమే ఈ విగ్రహాన్ని రూపొందించినారు. ఎందుకంటే పర్యావరణం అనేది కాలుష్యం అవ్వకుండా ఉండడానికి. అయితే ఈ సంవత్సరం ప్రధాన భాగం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. ఇందులో 7 ముఖాలు, 7 పాములు, 14 చేతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే కాన్సెప్ట్తో ముడిపడి ఉందని మనం చెప్పుకోవచ్చు. అది ఈ సంవత్సరం మనకి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఖైరతాబాద్ విగ్రహానికి అయ్యే ఖర్చు సుమారుగా 80 నుంచి 90 లక్షల మధ్యలో ఉంటుందని మనం ఒక అంచనాకైతే రావచ్చు. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు ఖైరతాబాద్ గణనాథుని యొక్క రూపం. చూడటానికే చాలా కన్నుల విందంగా ఉంటుంది. ఒక్క హైదరాబాద్ అనే కాదు, దేశ నలుమూలల నుంచి, సదూర ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే గణనాథుని యొక్క ఉత్సవాలు ఇవన్నీ కూడా వీక్షిస్తూ ఉంటారు. ఇది చూడటానికి కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విగ్రహాన్ని చేయడానికి దాదాపుగా 3 నుంచి 4 వారాల ముందే పని అనేది మొదలు పెడితే సుమారుగా 1 నెల నుంచి 45 రోజుల మధ్య సమయం అయితే మనం పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మన వీడియోలో కూడా భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఖైరతాబాద్ గణనాథుని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా కమిటీ వారు కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే విగ్రహానికి ఒకవైపున బాలరాముడి విగ్రహం, మరొక వైపున రాహుకేతుల విగ్రహాలు ఏర్పాటు చేయటం వల్ల ఏంటంటే చూడటానికి చాలా మనోహరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే స్వామివారి యొక్క పాదాల చెంత ఒక 3 అడుగుల మూషికం అనేది కూడా ఉంటుంది. ఇది ఒక ప్రధాన ఆకర్షణగా మనకి చెప్పవచ్చు. అయితే ఈ ఖైరతాబాద్ గణేశుడికి ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కమిటీ వారు కూడా ఈ సంవత్సరం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని అయితే కూడా రూపొందించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఖైరతాబాద్ గణేశుడికి సుమారుగా ఒక 7 దశాబ్దాల చరిత్ర అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. 1984లో 1 అడుగు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళి 2019లో 61 అడుగుల ఎత్తున్న భారీ గణపతిని తయారు చేయగా అది అత్యంత ఎత్తైన విగ్రహంగా అప్పట్లో రికార్డులో కూడా ఎక్కింది. సో దీంతోపాటు మళ్ళీ విగ్రహం ఎత్తు క్రమంగా తగ్గించడం మొదలుపెట్టారు. దీంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనే విగ్రహానికి గుడ్ బై చెప్పి మట్టి గణపతికి శ్రీకారం చుట్టారు. లాస్ట్ ఇయర్ 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం అనేది ఉండదు.
ఎందుకంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం ఇక్కడ మట్టితోనే విగ్రహాన్ని తయారు చేస్తారు కాబట్టి పర్యావరణానికి కూడా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. అయితే క్రమక్రమంగా ఖైరతాబాద్ను దర్శించుకునేందుకు భక్తుల రద్దీ అనేది గంట గంటకు పెరుగుతూ ఉంది. నలువైపులా ఏర్పాటు చేసిన క్యూలైన్ నుంచి భక్తజనం భారీగా వస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉన్న ఈ గణనాథుని అయితే దర్శించుకుంటున్నారు. సుమారుగా ఒక రోజుకి 2 లక్షల పైగానే బడా గణేష్ని ఇక్కడ దర్శించుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు క్రౌడ్ అనేది ఏ రేంజ్లో ఉందో. అయితే నిమజ్జన మహోత్సవ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున నిమజ్జనానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.